ఈరోజు మనం బయలాజికల్ క్లాక్ గురించి చెప్పుకుంటున్నాం. అంటే ఇది జీవ గడియారం అని చెప్తాం. జీవ గడియారం ఇది ప్రతి మనిషిలోనూ న్యాచురల్గానే ఉంటుందని మన ఆక్యుపంచర్ థియరీ కానీ లేదా మన ఆయుర్వేదం కానీ ప్రకృతి వైద్యాలు చెప్పుకుంటాం. అయితే ప్రతిదానికి ఒక 2 గంటలు మనం 6 జాములు అంటాం. అంటే 6 జాములు కలిస్తే ఒక రోజు. జాము 4 గంటలు. ఒక ఎలిమెంట్ అంటే ఒక 5 ఎలిమెంట్ థియరీ అంటే ఒక మూలకం 4 గంటలు 5 ఎలిమెంట్స్. ఇప్పుడు 5 ఎలిమెంట్స్లో లంగ్ లార్జ్ ఇంటెస్టైన్ మెటల్ అంటాం. సో ఈ మెటల్ ఒక 4 గంటలు. ఇది మళ్ళీ ఈ రెండు స్టమక్ స్ప్లీన్ ఒక 4 గంటలు. హార్ట్ స్మాల్ ఇంటెస్టైన్ ఫైర్ అగ్ని ఒక 4 గంటలు. నీరు యూబి కిడ్నీ ఒక 4 గంటలు. అట్లా పెరికార్డియము శాంజో అంటే ఇది ఫైర్ మళ్ళీ ఇది ప్యాసివ్ ఫైర్ అంటాం. అంటే నిప్పు బాగా ఎక్కువ ఉండడం తగ్గడం ఇంకొక 4 గంటలు. ఇది వుడ్ అంటాం. అంటే వృక్షం 4 గంటలు. ఇట్లా ఈ విధంగా మొత్తం అంతా సైకిల్ తిరుగుతూ ఉంటుంది. దీంట్లో లంగ్ 3 to 5 AM అంటే 3 నుంచి 5 గంటలు లేకుంటుంది. అంటే మనం ప్రాణాయామాలు చేయడానికి కానీ అదే బ్రాహ్మీ ముహూర్తం అంటాం. దేవుడికి పూజ చేయాల్సిన మంచి సమయాన్ని దీన్ని చెప్తారు. ఒక్క హిందూ మతంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని మతాల్లోనూ జోరాస్ట్రియన్ కానీ మిగతా అన్ని మతాల్లోనూ ఎక్కువ భాగం ఈ సమయాన్ని వాళ్ళు చెప్తూ ఉంటారు. అట్లాగే సంధ్యా సమయం అంటాం 3 to 5. ఇది కూడా 3 నుంచి 5 చెప్తూ ఉంటాం. అంటే ఈ ముఖ్యమైన సమయం కింద చెప్తారు. అలాగే కొన్ని చైనీస్ ఆక్యుపంచర్ హాస్పిటల్స్లో ఈ యొక్క మనకి ఆస్తమా ఇట్లాంటి ట్యూబర్క్లోసిస్ ఇట్లా ఉంటే అదే పాయింట్ని పొరారీ పాయింట్ కింద 3 నుంచి 5 AMకి చేయమంటారు. ఏమి తగ్గని కంప్లైంట్స్ అలా ఉంటే ఆ ఛానల్ ఎక్కువ ఉంటుందో అప్పుడు చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్లో ఒకటి. ఈ విధంగా మొత్తం అంతా మనకి బయలాజికల్ క్లాక్ లేదా జీవ గడియారం జరుగుతూ ఉంటుంది. అదే ఆ రూపంలో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూపించిన ఊహాజనిత రేఖల ద్వారా ఆ పాయింట్లు అలా వెళ్తూ సర్క్యులేట్ అవుతూ వస్తుంది. ఇది ఈరోజు చెప్పుకునే ఒక జీవ గడియారం.